వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడం ఏంటి అసలు? ఐడియా ఏంటి అసలు? అసలు ఊహకు గూడా అంతే ఒక అద్భుతం అదైతే. ఎట్లా? అంటే అందులో ఒక AK-47 డిజైన్ జేయడం అంటే చిన్న విషయం గాదు. అంటే AK-47 లాస్ట్‌లో చేసాం గానీ, అంటే కంప్లీట్ వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు. ఓకే. షార్ట్ వెపన్స్ అయితే వందల ఫుల్ వెపన్స్ ఆఫ్ చేసాం. కోర్స్. అసలు హ్మ్. షార్ట్ వెపన్స్ గానీ, తర్వాత 9mm పిస్టల్స్, తర్వాత స్టెన్ గన్‌లు, ఓకే. తర్వాత రైఫిల్స్, ఆ! లాంగ్ రేంజ్ రైఫిల్స్ ఇవి. అబ్బా! తర్వాత వాటితో పాటు సో, 12 బోర్ పార్టీ మొత్తానికి ఒక రకంగా మీ దగ్గర నుంచి ఎళ్ళేవా? అంటే డిపార్ట్‌మెంట్ అంటే అది మీ దాంట్లో మేము డిపార్ట్‌మెంట్. ఓకే. మేమే చేసేవాళ్ళమండి. అబ్బా! ఆ! అయితే దాంట్లో కొంతకాలానికి ఏం చేశారంటే ఒక 3, 4 ఇయర్స్ తర్వాత మాకు రిసర్చ్ వింగ్ అని ఒకటి ఆ! పెట్టాలనుకున్నారన్నట్టు. అట్లా రిసర్చ్ వింగ్ ఎవరు పెట్టాలి ఏంటిదనుకున్నప్పుడు అంటే దాంట్లో నా పేరు ప్రధానంగా ప్రస్తావించారు. నేను నాతో పాటు ఇంకొక ముగ్గురం కలిసి సెపరేట్‌గా మా పని అంతా ఏందంటే రిసర్చ్ చేయడం. ఆహా! కొత్త కొత్తగా. వెపన్స్‌ను ఎట్లా తయారు అచ్చచ్చా! చేయాలి ఆహాహా! అనే దాని మీద మేము సెపరేట్‌గా ఒక టీమ్ ఫార్మ్ చేసాము. దాంట్లో ప్రతీదన్నట్టు ఇక మేము చేయలేనిది అంటూ ఏమి లేదు. హ్మ్. ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చే గవర్నమెంట్‌కు ఏమైతే చేయగలుగుతుందో, ఆ లెవెల్‌లో మేము రిసర్చ్ చేసి ప్రతిదాన్ని మేము చేయగలిగామన్నట్టు. ఎందుకంటే ఒక మాకు 7 ఫౌండరీస్ నుంచి గన్ ఫౌండరీస్ నుంచి తెప్పించేవాళ్ళా మీరు? అంటే అది చెన్నైలో అది. ఆ! రాకెట్ లాంచర్లు చేసినప్పుడు చాలా మందిని మేము వాడుకున్నాము. కొన్ని అబ్బా! కంపెనీలు ఇవన్నీ చేసాము. ఆ! చెప్తాను అది కూడా ఓకే. ఆ! అయితే ఇక్కడ మేము ఈ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఇంకొకటేందంటే అప్పుడు నిర్బంధం బాగా ఉంది ఆ టైంలో. ఓకే. నేను చెప్పేది 94, 98 ఆ మధ్య ప్రాంతంలో ఓకే. చెప్తున్నా. మేము వెపన్స్ తయారు జేసి, అక్కడ ఎంత కష్టపడి మేము తయారు జేస్తామో, ఎంత టెక్నికల్ జాగ్రత్తలు తీసుకొని మేము తయారు జేస్తామో, వాటిని ట్రాన్స్‌పోర్ట్ చేయడం గూడా అంత కష్టంగా ఉండేదన్నట్టు. ఆ టైంలో మద్య నిషేధం ఉంది మన ఆంధ్రప్రదేశ్‌లో. ఆంధ్రప్రదేశ్‌లో. ఓకే. దానివల్ల బార్డర్ అన్ని చెక్ పోస్ట్‌లన్నీ బాగా చెకింగ్స్ జరుగుతుంటాయన్నట్టు. ఓకే. ఆ టైంలో ఏం చేసామంటే పార్టీ ఏమన్నదంటే, మనం బయట తయారు జేసి లోపలికి తీసుకెళ్ళడం కష్టమైతుంది. కష్టంగా ఉంది. ఆ! ఇప్పుడు ఇక్కడ కొంత వర్క్ చేసుకొని లోపలికెళ్ళేసి అసెంబ్లింగ్ ఇవన్నీ గూడా లోపల చేసుకునే విధంగా డిజైన్ చేయాలని జెప్పేసి అప్పుడన్నారు. అప్పుడు దాని మీద మేము తీవ్రంగా ఆలోచించి, ఒక మనిషి చూస్తే గూడా గుర్తుపట్టని విధంగా ఒక వెపన్ డిజైన్ చేయాలి అని వెపన్ జెప్పేసి పార్ట్. పార్ట్. ఆ! అది అట్లా మేము పార్ట్స్‌ని అట్లా డిజైన్ చేసి కొంతవరకు బయట వర్క్ చేసుకొని ఫారెస్ట్‌కి తీసుకొచ్చేవాళ్ళం. ఆ! అట్లా దండకారణ్యం తీసుకొచ్చేవాళ్ళము, ఏఓబీకి తీసుకొచ్చేవాళ్ళం, నల్లమల్ల ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ మేము ఇగ అసెంబ్లింగ్ మళ్ళీ యూనిట్ అక్కడ పెట్టేసి అది చేసాం. ఈ గ్రైనేట్స్ లాంటివైతేనో మేము లోపలనే ఫౌండరీ పెట్టేసి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసామన్నట్టు ఆ! అది. అట్లా కొన్ని వందల తుపాకులు అక్కడి నుంచి తయారు చేసాము. రకరకాలవి చేసి నోబెల్ పంపించాము. తర్వాత మీరేనేమో ఇన్ని తుపాకులు తయారు చేసింది. చాలా చాలా రకాలు చేసాము. ఆ! అవి పార్టీకి అప్పుడు బాగా ఉపయోగపడ్డాయి. ఓకే. చాలా మంది దేశవ్యాప్తంగా పార్టీకి ఇక్కడి నుంచే మీ దగ్గర నుంచి. మా టెక్నికల్ సో, డిపార్ట్‌మెంట్ ఫస్ట్ షార్ట్ వెపన్స్ టెక్నికల్ అంటే డిపార్ట్‌మెంట్ గదా! మీదే గదా! మాదే. మావోయిస్టులలో ఫస్ట్ టెక్నికల్ ఫస్ట్ డిపార్ట్‌మెంట్. బ్యాచ్ మేమన్ను. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు గూడా మేము చేసిన రికార్డ్ ఇంకెవరు అది అది. బ్రేక్ చేయలేదు. షార్ట్ వెపన్స్, లాంగ్ వెపన్స్ మేమే అధిక మొత్తంలో చేసాం ఇప్పుడు అప్పుడు. గూడా తయారవుతాయండి ఇప్పుడు? ఇప్పుడు టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ బయట లేవండి. అవి లేవు. లోపల ఇప్పుడు కొద్దిగా నడుస్తున్నాయి. ఆ! చేస్తున్నారు గానీ అంత భారీ స్థాయిలో చేయట్లేదు. లేదు. ఎందుకంటే మీరు చేసినంత చేయరా? ఇప్పుడు నిర్బంధం గూడా పెరిగిపోయింది. బాగా. చాలా మంది అరెస్ట్ అయ్యి ఉన్నారు. తర్వాత రైట్. నేను సరెండర్ అయిపోయాను. అవును. అవును. అట్లా చాలా నష్టాలు జరిగినాయి పార్టీకి. ఓకే. ఇప్పుడు అంత భారీ స్థాయిలో అయితే చేయట్లేదు. రైట్. మీకు టెక్ మధు అనే పేరెలా వచ్చిందసల? యాక్చువల్‌గా ఇక్కడ హైదరాబాద్‌లో మదన్ అని జిల్లా కమిటీ సెక్రటరీ ఉండే అన్నట్టు ఓకే. ఆయన. నేనంటే ఆయనకు చాలా ఇష్టం అన్నట్టు. అచ్చా! నేను టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్ళాలన్న ప్రోద్బలము, ఆలోచన ఇదంతా బాగా ఇన్‌స్పైర్ చేసిన దాంట్లో అతను ఒకడన్నట్టు. ఓకే. నేను పార్టీలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నల్లమలకొచ్చినప్పుడు మధు అనే పేరుతోనే నేనక్కడ వచ్చాను. అయితే అచ్చచ్చా! టెక్నికల్‌గా మేము మాది టెక్నికల్ డిపార్ట్‌మెంట్ కాబట్టి మేము అక్కడికొచ్చేసి ఉన్నాం మేము. తర్వాత నా పని విధానం అంతా కూడా టెక్నికల్‌కి సంబంధించింది. అంటే పార్టీ మిలిటరీ లైన్‌కి సంబంధించింది కాదు. ఓకే. అంటే పొలిటికల్ లైను, మిలిటరీ లైను 2 ఉంటాయి. ఈ అచ్చా! టెక్నికల్‌కి సంబంధించిన దాంట్లో మేము ఎక్స్‌పర్ట్స్ కాబట్టి అందరూ ఏమన్నారు టెక్ మధు అని అట్లా పిలిచేవారు. అంటే మేము టెక్ వర్క్ చేస్తాం కాబట్టి టెక్ మధు అని చెప్పేసి అట్లా అచ్చచ్చచ్చ! పిలిచేవాళ్ళు. ఆహా! అట్లా అది టెక్ మధు గాని అట్లా పార్టీలో స్థిరపడిపోయింది. బయట కూడా అదే పేరు అట్లా కంటిన్యూ అవుతుందది. రైట్. అంటే మీకు అలియాస్ అశోక్, అలియాస్ శ్రీనివాస్ రెడ్డి ఇట్లా కొన్ని పేర్లున్నాయి గదా! చాలా పేర్లు ఉన్నాయండి. వీళ్ళంతా అవి ఎవరు అసలు? అంటే చనిపోయిన వాళ్ళ పేర్లు మీకు బెడతారా? ఎట్లా ఇది? అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఏందంటే మేము టెక్నికల్‌గా మేము ఎక్స్‌పోజ్ అవ్వకూడదు. అవును. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతోనే ఉంటామన్నట్టు. అచ్చా! ఎందుకంటే అక్కడ
అంటే మేము ఇప్పుడు మా క్యాడర్ చాలా మంది సరెండర్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు అవును. నల్లమలలో ఉన్నప్పుడు నల్లమల క్యాడర్ సరెండర్ అవుతారు. అవును. అక్కడ టెక్మధు ఏం పేరు అంటే పలానా పేరుతో ఉండేవాడని ఇవన్నీ చెప్తుంటారు. అచ్చా! అదే నేను ఏఓబికి పోయినప్పుడు అక్కడ కూడా టెక్మధు అని పిలిస్తే ఏమైందంటే అక్కడ ఎవరైనా క్యాడర్ సరెండర్ అయిపోతే టెక్మధు ఇక్కడ కూడా వచ్చాడని చెప్పి యెస్. చెప్తారు. అవును. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ! వేరే పేర్లు పెట్టుకుంటాం. ఓహ్! ఓకే. ఓకే. అట్లాగనే మేము మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వివిధ టౌన్‌లకు వెళ్ళాల్సొస్తది. వివిధ పట్టణాలకు వెళ్ళాల్సొస్తది. ఆ ఓకే. టైంలో అక్కడ గూడా మా పేర్లు ఇవన్నీ గూడా వేరే రకరకాల పేర్లతోనే ఉంటాయి. ఓకే. అట్లా శ్రీనివాస్ రెడ్డి అని జెప్పి, రఘు అని జెప్పేసి ఓకే. ఇట్లా చాలా రకాల పేర్లు మేము యూజ్ చేసేవాళ్ళం.